ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేశమా సంతోషించి గంతులు వేయము, యెహోవా మనకి గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఆయన అంటున్నాడు, దేశమా, నా జనమా, నా జనాంగమా, నువ్వు సంతోషించి గంతులు వెయ్యి. ఎందుకంటే ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప కార్యం, మహా గొప్ప కార్యం చేసి ఉన్నాడు. నువ్వు భయపడొద్దు అంటున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు సంతోషించి గంతులు వేయి. భయపడుతూ కూర్చోకు. నువ్వు భయపడుతూ కూర్చో, బాధపడుతూ కూర్చుంటే, దుఃఖపడుతూ కూర్చుంటే సాతాన్ని విషయంలో సంతోషిస్తాడు, వాడు గంతులు వేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించుచు, నువ్వు భయపడక నువ్వు గంతులు వేస్తున్నట్లయితే సాతాన్ అక్కడి నుంచి పారిపోతాడు. కాబట్టి నువ్వు గంతులు వేయి, దేవుని మహిమపరచు. దేవుడు నాకు ఈ రీతిగా గొప్ప కార్యం చేశాడని ఆయనని నీ జీవితంలో కొనియాడు. సాతాను నీకు సిగ్గుకరంగాను, దేవునికి మహిమకరంగాను ఆ ప్రార్థన ఉంటుంది. కాబట్టి దేవుని విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. యోసేపుకి శ్రమ వెంబడి శ్రమ వచ్చింది, కానీ ఆయన దేవుణ్ణి విడవలేదు, దేవుని మహిమపరచడం ఆపలేదు. అవును, దేవుడు దానిని చూచాడు, ఒకరోజు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కూడా ఆయన చూస్తున్నాడు, గొప్ప కార్యం చేశాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు యేసునికి వందనాలు. ఈ సమయాన్ని బట్టి కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, వాగ్దానాన్ని బట్టి వందనాలు. దేశమా, నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయి అంటున్నావు ప్రభా. మరి మేము సంతోషించి గంతులు వేసే ప్రజలుగా మేము ఉంటున్నాం తండ్రి. ఈరోజు మేము గంతులు వేస్తుండగా తండ్రి, మా యొక్క స్థుతుల నాదాలను బట్టి, అయా తండ్రి ప్రభా, ధ్వనులను బట్టి ప్రభా యేసయ్య, నీ కార్యం, గొప్ప కార్యం మా జీవితంలో చేసి ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. వందన గొప్ప కార్యం చేసి నామాన్ని మహిమపరచుకోబోతున్నందుకే, గొప్ప మహిమతో నింపబడబోతున్నందుకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకున్నంతలుగా దీవించండి. అలాగే ఈరోజు అయా మంచి ప్రతి బిడ్డకి, తన కన్నీరు కాసిన ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, నెమ్మది, కృప ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.